ఎస్ఆర్హెచ్‌లో అతడే నా ఫేవరెట్. ఇది మహేష్ బాబు రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ అనమాట. సో, తను ప్యాట్ కమిన్స్ అలానే కొంతమంది ఇండియన్ క్రికెటర్స్ మన అభిషేక్ శర్మ కానివచ్చు, నితీష్ రెడ్డి, మయాంక్ యాదవ్, దాని తర్వాత రాహుల్ త్రిపాఠి వీళ్ళందరూ కూడా మహేష్ బాబుని అయితే కలిసారనమాట. సో, కలిసినప్పుడు తనైతే కొంతవరకైతే ముచ్చటించారు ప్యాట్ కమిన్స్‌తో అయితే. మీరు సన్‌రైజ్ హైదరాబాద్‌కి వచ్చినప్పుడు సన్‌రైజ్ హైదరాబాద్ చాలా అయితే బలపడింది. ఇలాగే మీరు ఈసారి ట్రోఫీ కూడా గెలవాలి అని అంటూ తనైతే మాట్లాడాడు అయితే ఇన్ఫర్మేషన్. సో, అలానే మీరు మీ యొక్క క్రికెట్ నాకు చాలా ఇష్టము. యూ ఆర్ మై ఫేవరెట్ క్రికెటర్ అంటూ కూడా తనైతే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో, హైదరాబాద్ ఈ సీజన్ అయితే దూసుకుపోతుంది అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ మ్యాచ్ కూడా తనైతే వాళ్ళ టీమ్ అయితే 200+ అయితే స్కోర్ చేస్తున్నారు. కొన్ని హిస్టరీ అయితే రికార్డ్ చేశారనమాట. 6 ఓవర్‌లోనే 125 రన్స్ చేయడము. దాని తర్వాత 287 టీ20 వరల్డ్ రికార్డ్‌గా 287 రన్స్ చేయడం మామూలు విషయం కాదు. గ్రేట్ అని చెప్పొచ్చు. అలానే అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. ట్రావెస్ హెడ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అబ్దుల్ సమద్, క్లాసెన్, అలానే ఇంకొంచెం మన మిడిల్ ఆర్డర్‌లో చూసుకుంటే నితీష్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు గారు అయితే మోస్టించారని చెప్పుకోవచ్చు. ఈసారి ఏది ఏమైనా సరే సన్‌రైజ్ హైదరాబాద్ ఖచ్చితంగా టైటిల్ గెలుస్తుంది అని అంటూ అందరూ అయితే భావిస్తూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్నటువంటి మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజ్ హైదరాబాద్ ఉప్పల్ జరగబోతుంది. అందులో కూడా ఖచ్చితంగా 250+ స్కోర్ చేస్తుంది సన్‌రైజ్ హైదరాబాద్ అని టాక్ అయితే వినిపిస్తుంది. మొదట బ్యాటింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ అయితే 250 స్కోర్ చేస్తుంది. అది ఏ గ్రౌండ్ అయినా సరే ఫ్రెండ్స్. అది బౌలింగ్ పిచ్ అయినా, బ్యాటింగ్ పిచ్ అయినా సరే 250 రన్స్ ప్లస్ అయితే స్కోర్ చేస్తుందనమాట. సో, ఈసారి కూడా సన్‌రైజ్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుందంటే మాత్రం 250+ స్కోర్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో, కాబట్టి ఈ సందర్భంలో మన మహేష్ బాబు గారు మహేష్ బాబు కాదు వెంకటేష్ గారు కానివచ్చు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సన్‌రైజ్ హైదరాబాద్ ప్రదర్శనపై చాలా మంచిగా అయితే ఫీల్ అవుతున్నారు. ఎప్పటికీ కూడా ఇలాగే ఈ టీమే కొనసాగాలి. మళ్ళీ మన ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో ఖచ్చితంగా ఈసారి టైటిల్ గెలుచుకోవాలి ముద్దాడాలి అని అంటూ కోరుతూ ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన దాంట్లో కూడా అందరూ కూడా 250 ప్లస్ కొట్టడమే ఓడీలో ఎక్కువ. అలాంటిది టీ20లో అల్లవోకగా కొట్టి అంత మంచి కెప్టెన్సీ చేస్తున్నటువంటి ప్యాట్ కమిన్స్ అందరి టీమ్స్‌ని సైలెన్స్ చేస్తున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో, మహేష్ బాబు గారు చెప్పిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.